audio jungle. మాజీ శాసనమండలి సభ్యులు కందూరు దుర్గేష్ గారిని మాట్లాడమని కోరుతున్నా. ముందుగా ఒక నూతన రాజకీయ ఒరవడికి నాంది పలుకుతూ వినూత్నమైనటువంటి ఆలోచనతోటి ముందుకు దూసుకుపోతున్నటువంటి జనసేన పార్టీలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు, రాజకీయాల్లో కొత్త శకానికి తెరతీసినటువంటి నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఉత్తమోత్తమ కథానాయకునిగా, మానవత్వం పరిమళించేటువంటి వ్యక్తిగా ఆయనకున్నటువంటి పేరు మనందరికీ తెలుసు. రాజకీయాల్లో ఉన్నటువంటి మా అందరికీ సినిమా రంగానికి సంబంధించి ఆ పోకడల్ని పూర్తిగా పరిశీలించేటువంటి అవకాశం లేకపోయినా, ఎప్పుడైతే జనసేన అనేటువంటి పార్టీని శ్రీకారం చుట్టి తద్వారా ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పు తీసుకురావడానికి ఆయన ఉద్యుక్తులయ్యారో, ఆనాటి నుంచి మేమందరం కూడా ఆయన యొక్క నడకని, నడతని, ఆశయాల్ని దగ్గర నుంచి పరిశీలించినటువంటి నేపథ్యం నాకు అర్థమైంది. పూర్తిగా ఆయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ అవగాహన వెనకాల అధ్యయనం ఉంది. ఆ అధ్యయనాన్ని నిలబెట్టినటువంటి విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం పొందుపరచడానికి ఆయన చేసినటువంటి పుస్తక పఠనం ఉంది. వీటన్నిటినీ కలిపి వెరసి ఒక ఉత్తమోత్తమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమయ్యే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ముందు ఆవిష్కరించబడ్డారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి మాట రాజకీయాల్లో ఉన్న మా అందరికీ తెలుసు చాలా. అదేమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు, మనం అధికారంలో లేనప్పుడు అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోయటం, సమస్యల్ని ఎత్తి చూపడం వరకు రాజకీయ నాయకులు చేసేటువంటి పని. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు, ఈ మధ్యకాలంలో ఆయన వరవడిని గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం, కేవలం సమస్యను ఎత్తి చూపడం మాత్రమే కాదు, ఆ సమస్యకి సరిపడేటువంటి పరిష్కార మార్గాన్ని సూచించగలిగేటువంటి విజ్ఞానం, కేవలం ఆ విజ్ఞానంతో సరిపెట్టకుండా ఆ పరిష్కార మార్గానికి అవసరమైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి విధానాన్ని ఆయన చూపించినటువంటి నేపథ్యాన్ని మనందరూ గుర్తు చేసుకోవాలి. దానికి ఒక ప్రధాన ఉదాహరణ, ప్రబలమైన ఉదాహరణ, కిడ్నీ బాధితుల విషయంలో ఈ సమస్య ఉందని చెప్పడం మాత్రమే కాకుండా ఆ సమస్యకి ఏ రకమైన పరిష్కారం కావాలని ఆలోచించి దానికి సంబంధించి ఒక యాక్షన్ పార్ట్ కూడా తీసుకున్నారు ఆయన. దానికి సంబంధించే అనేక మంది ఉత్తమోత్తమైనటువంటి వైద్యుల బృందాన్ని తీసుకొచ్చి ఏ రకంగా ఆ సమస్యని పారద్రోలడానికి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి వ్యూహాన్ని నిర్మించచ్చో నిరూపించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే తరాల్లో, రాబోయే రోజుల్లో ఒక గుణాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయాన్ని రాష్ట్రానికి అందిస్తుందనేటువంటి నమ్మకంతో ఇవాళ మేము అందరం కూడా జన సైనికులుగా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు సార్, నేను గమనించిన ఒక మాట చెప్పాలి. జీవో ఎన్జిఓ కొలాబరేషన్ అనేటువంటి మాట నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు గట్టిగా విన్నాను. ప్రభుత్వానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి అంత పెద్ద శక్తి లేకపోయినా, అంత పెద్ద వ్యవస్థ కాకపోయినా ప్రజలతోటి చేరువుగా ఉండి వారి సమస్యల్ని నిరంతరం గమనించేటువంటి శక్తి ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ చేపట్టచ్చనేటువంటి మాట వినబడినప్పటికీ కూడా ఏ రోజు కూడా దాన్ని అమలు చేసినటువంటి విధానం మనకు కనపడలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిలో ప్రభుత్వం నడపగలిగేటువంటి శక్తి, అదేవిధంగా ప్రజలకు చేరువుగా ఉండి గుణాత్మకమైనటువంటి విధానం తీసుకురాగలిగే ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ రెండూ కలిపి ఆవిష్కరించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
అటువంటి నాయకుడి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. అందుకే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మేము ఆ మాటను నమ్మి వారి వెనకాల నడవడానికి రాజకీయ పరంగా గతంలో ఏ రకమైనటువంటి ఆలోచన విధానం మాలో ఉన్నప్పటికీ కూడా వారి భావజాలం యొక్క గొప్పతనాన్ని మా మనసుల్లోకి తీసుకుని ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, ఏ భావజాలంతో అయితే మీరు నడుపుతున్నారో ఈ పార్టీని, ఆ భావజాలంలో ఎమడటానికి తద్వారా ప్రజలకు చేరుకోవడానికి మా వంతు కర్తవ్యాన్ని మేము తప్పనిసరిగా నిర్వర్తిస్తామనేటువంటి మాటను కూడా మనవి చేసుకుంటున్నాను. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి పార్టీ నిర్మాణం అదేవిధంగా అధికార పదవులు అనుభవించినప్పుడు కూడా మేము ఏనాడు కూడా సచ్ఛీలతకి సమర్థతకి దూరంగా లేము. ఖచ్చితంగా ఆ సచ్ఛీలతను మెయింటైన్ చేస్తాం. ఇవాళ ఒక క్లీన్ ఇమేజ్ వస్తున్నటువంటి నాయకుడి నేతృత్వంలో పార్టీలోకి రావడం ద్వారా మేము ఈ సచ్ఛీలతను కొనసాగించగలమని, మరింత సమర్థవంతంగా పార్టీలో మా పాత్రను పోషిస్తాం అనేటువంటి మాటని మీకు మనవి చేసుకుంటూ మీ వెంట నడుస్తాం, జన సైనికులుగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి గుణాత్మకమైన విప్లవాత్మకమైన మార్పుకి మనందరం కూడా పాటుపడదాం అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి అనుభవాన్ని మీ విజ్ఞానానికి జోడి చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి మాటని మరొకసారి నమ్ముతూ, జై హో జనసేన, జై హో జనసేన, జై హో జనసేన. నమస్కారం. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.